నర్సరావుపేటలో అంగన్వాడీ కార్యకర్తలు టీడీపీ వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. 40 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు దీక్ష నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. విధులకు హాజరు కాకపోతే బహిష్కరిస్తామని చెప్పడం ప్రభుత్వం చేతకానితనమేనని అరవింద్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కార్యకర్తల ర్యాలీపై మరింత సమాచారం మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందిస్తారు. అంగన్వాడీ వర్కర్స్ అదేవిధంగా అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా 40 రోజులుగా కూడా అనేక ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే ఇంతవరకు కూడా వారి సరైన డిమాండ్స్ నెరవేర్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నర్సరావుపేట పల్నాడు ప్రాంతానికి సంబంధించిన నర్సరావుపేటలో ఒక ధర్నా కొనసాగుతుంది. దీనికి సిపిఐ సిపిఎం టీడీపీ కూడా ఒక మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, 40 రోజులుగా ఈ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ చేస్తున్న సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. న్యాయంగా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కాబట్టి మేము కనీస వేతనం పెంచమని అడగడం జరిగింది. తెలంగాణలో అయితే 13,500 ఇస్తున్నారు. మాకు దానికంటే 1000 రూపాయలు పెంచమని మేము కోరడం జరిగింది. మరి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన శ్మశానాలకి గవర్నమెంట్ బిల్డింగ్లకి రంగులు వేసుకున్నాడు. రంగులు వేసుకున్న దానికే దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మేము అడిగే దాంట్లో పెంచమని న్యాయపరమైన కోరికలు నిజంగా ఆయన పెంచితే మొత్తం మీద కూడా ఒక 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అల్టిమేట్లీ జారీ చేస్తున్నారు, రిమూవ్ చేస్తాము, మేము విధులకు కూడా హాజరవుతున్నా చేస్తామని అంగన్వాడీ ఒక కక్ష సాధింపుల చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒకవేళ అలాంటి చర్యలు తీసుకుంటే టీడీపీ స్టాండ్ అండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అయినా కానీ అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సమ్మెను వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళని భయపెట్టలేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో మొదటి నుంచి ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు. న్యాయపరంగా మేము పోరాటం చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా న్యాయపరమైన డిమాండ్లు మాకు పరిష్కరించమని కోరుతూ ఉన్నాము. అంతకు తప్పితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని చెప్తున్నాము. ఈ ప్రభుత్వం నిజంగా సలహాదారులు ఉంటే కనుక నిజమైన న్యాయపరమైన డిమాండ్లు మేము అడుగుతున్నాం కాబట్టి దాన్ని తప్పనిసరిగా డిమాండ్ తీర్చాలి. సార్, మీరు చెప్పండి, ఏదైతే న్యాయపరమైన డిమాండ్స్ వాళ్ళకి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ కనీస వేతనకి కనీస జీతం ఇవ్వాలని కేవలం వారికి అవసరమైనటువంటి కోరికలే నెరవేర్చమని ప్రభుత్వం దీన్ని ఇంతవరకు కూడా దాదాపు 4 సార్లు కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వారి మాత్రం పూర్తిగా నెరవేరినటువంటి పరిస్థితి ఎలా చూడాలి వామపక్షాలుగా? ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు మీరు ఇస్తా అన్న వాగ్దానాన్ని అమలు జరపమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వానికి విన్నవించి విసిగిపోయిన తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. అటువంటి వాళ్ళని బెదిరించి మీరు లొంగ తీసుకోవాలని చూడటం దుర్మార్గం. ఇది సిపిఎం పార్టీగా మేము తెలియజేదలుచుకుంటాం. రెండవది, మీరు ఇచ్చే మెసేజ్లు వాస్తవంగా సాధ్యం కాని విషయాలు కాదు కదా. ఒకసారి డబ్బులు లేవంటారు, రెండోసారి 5 సంవత్సరాల దాకా పెంచమని చెప్పేసి అంటారు. మరి మున్సిపల్ కార్మికులకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు పెంచారు. గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 2 సార్లు వేతనాలు పెంచింది. తెలుగుదేశం ప్రభుత్వం 2 సార్లు వేతనం పెంచినప్పుడు ప్రభుత్వానికి ఒక విధానం ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటుంది కదా. మరి మీకు ఎందుకని కొత్త విధానం వచ్చింది? పైగా మొదటిసారి చర్చల్లో 5 సంవత్సరాల నిబంధన లేదు, ఇప్పుడు 5 సంవత్సరాల నిబంధన తీసుకొచ్చారు. సమ్మె 35 రోజులు గడిచిన తర్వాత మీరు ఆ మాట తీసుకొస్తే జనవరి 13వ తారీఖున వాళ్ళు అడిగారు, సరే ఎప్పుడు పెంచుతారంటే జూలైలో పెంచుతామని చెప్పేసి అన్నారు. ముందు ఏప్రిల్ అన్నారు, మే అన్నారు, జూలై అన్నారు. ఈ జూలైలో అయినా పెంచడానికి మీరు ఎంత పెంచుతారో ప్రకటించి జీవో ఇస్తే ఉపసంహరిస్తామన్నారు. అది కూడా మీకు సాధ్యం కాదని చెప్పేసి అంటే అంగన్వాడీ కార్యకర్తలు మోసం చేయడం మరొకటి కాదు. కేవలం చర్చలకు మాత్రమే పిలుస్తున్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలకి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ ఏదైతే సమాన వేతనానికి సమాన జీతం, అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది ప్రభుత్వం. ఆ దశగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికే పూర్తిగా కూడా గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానీ అటు చిన్నపిల్లలకు సంబంధించిన అంగన్వాడీ పూర్తిగా కూడా మూసివేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న మరికొద్ది రోజుల్లో కూడా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అంగన్వాడీ 40 రోజులుగా చేసినటువంటి దీక్షని పూర్తిగా కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కెమెరామెన్ అంజితో రమేష్ పల్నాడు నుండి రాజ్ న్యూస్.